కొంతమందికి మిగిలిన భారాలు ఏమి ఉండవు, దేవుని ప్రేమతో నింపబడి ఉంటారు, ఎవరికైనా సరే సేవ చేసే గుణం కలిగి ఉంటారు. అది ఇస్తాడు వాళ్ళకి దేవుడు. మనం వాళ్ళని చూస్తే మనం చేయలేం. అట్లా అది ఎలా చేయగలరు వీళ్ళు అనిపిస్తుంది. చెన్నైలో ఒక హాస్పిటల్ చూశాను నేను. లెపరసీ పేషెంట్స్, కుష్ఠవ్యాధిగ్రస్తులు, ఆ గాయాలు కుళ్ళిపోయి దుర్గంధభరితమైన వాసన వస్తుంటది. అక్కడ ఉండేటువంటి ఆడపిల్లలు దేవుని బిడ్డలు. అక్కడ వాళ్ళ ఆ చర్మం అంతా చెడిపోయి చీము రక్తాలు గారుతున్నటువంటి ఆ గాయములను వాళ్ళు వీళ్లతో నవ్వుతా మాట్లాడుతా ఆ పాదాన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి, ఆ బ్రష్ ఉంటుంది కదా, బ్రష్, వాళ్ళకి స్పర్శ అర్థం కాదు, నువ్వు ఏం పెట్టి తోమినా అర్థం కాదు, బ్రష్ పెట్టి ఆ గాయం చుట్టూ పేరుకుపోయిన ఆ చీము రక్తాన్ని అంతా నీట్గా కడిగి, చూడటమే నీ వల్ల కాదు, అది చేయటం దాకా అక్కడ పెట్టు, అది చూడటమే నీ వల్ల కాదు, పోయి వాంతి చేసుకుంటావు నువ్వు. కానీ వాళ్ళు అరచేతితో ఆ కాలు అరచేతి మీద పెట్టుకుని ఆ కాలుని శుభ్రం చేసి, ఆ వేళ్లను శుభ్రం చేసి, దాని మొత్తానికి మళ్ళీ ఆయింట్మెంట్ లాంటిది రాసి మొత్తం కట్లు కట్టి నీట్గా వాళ్ళని సిద్ధపరుస్తుంటే మైండ్ పోయిద్దా చూస్తే. మన సైకాలజీ ఎలాంటి తెలుసు, చిన్న వాసన అట్లా కనపడితేనే ముక్కులు చిట్లించి ఏదో పెద్ద అసలు ఇంతవరకు దుర్గంధమే ఎరగనవాడు ముఖాల్లాగా పెట్టి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాం అని. అసలు బ్యాడ్ స్మెల్లే ఇంతవరకు ముక్కులు తగలనట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. తగలదా? అసలు బ్యాడ్ స్మెల్లే తగలదా నీ ముక్కులకి ఎప్పుడు? మరి ఎంత బ్యాడ్ స్మెల్. వాళ్ళు కన్న తల్లి కూడా చూపనంత ప్రేమ. మళ్ళీ ఎవరు? యవనస్తురాలైన ఆడపిల్లలమ్మా, బంగారు తల్లులు వాళ్ళు, చిన్న వయసులు. నా కళ్ళారా చూసిన అబద్ధం చెప్పట్లా, అబద్ధం చెబితే దేవుడు చూస్తాడు. వాళ్ళని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. ఏం హార్ట్ మా మీదే. తమిళ్ మాట్లాడతా. సేవ, కుష్ఠరోగుల కుష్ఠపుళ్ళు కడిగి, చీము రక్తాలు కడిగి, అక్కడ పేరుకుపోయిన అది ఎండిపోయి ఉంటుంది, ఆ బ్లడ్ ఆ చీము వచ్చి మొత్తం క్లీన్గా కడిగి మందేసి అట్టుగట్టి నీట్గా రెడీ చేసేస్తారు. మాట్లాడతా, మళ్ళీ వాళ్ళని నవ్విస్తా, వాళ్ళతో నవ్వుతా మాట్లాడతా, మళ్ళీ ముఖాలు ఎట్లా పెట్టుకుంటే కాలేడే దరిద్రుడు శుభ్రం చేసి కాళ్ళు పోయినాయా చూసుకోవా, ఏంది అందరూ ఒక్క అమ్మాయి దగ్గర కూడా నేను చూడాలి. ఎంతో ప్రేమతో తండ్రితో మాట్లాడినట్టు, కూతురు తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడతా వాళ్ళకి పరిచర్య చేస్తారు. నిజంగా దేవుడు ఆ హృదయాన్ని ఇవ్వకపోతే అసంభవం అంత సేవ చేయటం.